వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైడ్రాకు బ్రేక్ పడిందా? హైడ్రా కూల్చివేతల పర్వానికి బ్రేక్ వేసేసుకుందా? ఏమో, హైడ్రా యాక్టివిటీస్ సడన్గా ఆగిపోయాయి. హైడ్రాకు బ్రేక్ పడింది. తెల్లారి లేచి చూస్తే ఎక్కడ భవన సముదాయాలు కూలిపోతాయో, ఎక్కడ హైడ్రా విరుచుకుపడుతుందో తెలియని పరిస్థితి. రోజు ఉదయం లేవగానే హైడ్రా కూల్చివేతల వార్తలు చూస్తూనే ఉన్నాం. కానీ సడన్గా 4-5 రోజులుగా హైడ్రాకు బ్రేక్ పడింది. రాజధాని నగరంలోనూ శివారు ప్రాంతాల్లోనూ, అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతంలో కూల్చివేతలు పూర్తిగా ఆగిపోయాయి. హైడ్రా బుల్డోజర్లు ఎక్కడ యాక్టివ్గా కనిపించడం లేదు. హైడ్రా మొత్తం బ్రేక్ వేసేసుకుంది. దీంతో చాలామంది ఆక్రమణదారులు ఇక హైడ్రా రాదేమో అని సంబరాలు చేసుకుంటున్నారు. నిజమే, హైడ్రా తనకు తాను బ్రేక్ వేసుకుంది. హైడ్రా కూల్చివేతలను తాత్కాలికంగా ఆపివేసింది. హైడ్రా సిబ్బంది ఇప్పుడు తెలంగాణ అంతటా కురుస్తున్న వర్షాలు, భారీ వరదలు, సహాయక చర్యల్లో బిజీగా ఉంది. హైడ్రాకు పనిచేస్తున్న సిబ్బందినందరినీ సహాయక చర్యల వైపు మళ్లించారు. దీంతో హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ వేసేసుకుంది. మరి రంగనాథ్ ఏం చేస్తున్నారు? రంగనాథ్ ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు. ఆయన ఎక్కడ ఆగటం లేదు. భవిష్యత్తులో ఏ ప్రాంతాల్లో భవనాలను కూల్చాల్సి ఉంటుందో ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. అంటే క్షేత్రస్థాయి పరిశీలనలో ఆయన బిజీగా ఉన్నారు. హైదరాబాద్లో కానీ, శివారు ప్రాంతాల్లో కానీ ఎక్కడెక్కడ బస్తీలు ముంపుకు గురవుతున్నాయో ఆయన స్వయంగా వెళ్ళి పరిశీలిస్తున్నారు. అంటే ఆయన అసలు ఆ ప్రాంతం ఎందుకు ముంపుకు గురవుతుంది, ఏ కట్టాలు అడ్డంగా ఉన్నాయి, ఇవన్నీ నమోదు చేసుకుంటున్నారు. అంటే ఆయన క్షేత్రస్థాయి పరిశీలనలో, గ్రౌండ్ వర్క్లో చాలా బిజీగా ఉన్నారు. తెలంగాణకు మరో తుఫాను వచ్చేసినట్టు ఉంది. ఇప్పుడే వర్షాలు కూడా మొదలయ్యాయి. అంటే వరదల ప్రవాహం ఇంకా కొనసాగుతుంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగించాల్సి ఉంటుంది. హైడ్రా సిబ్బంది కూడా ఆ సహాయక చర్యలో బిజీగా ఉండడంతో హైడ్రా పనులకు బ్రేక్ పడింది. హైడ్రా బుల్డోజర్లు మాత్రం బ్రేక్ వేసుకోలేదు. హైడ్రా బుల్డోజర్లు సహాయక చర్యల్లో బిజీగా ఉన్నాయి. మొత్తానికి తెలంగాణ అంతటా జరుగుతున్న సహాయక చర్యల్లో, హైదరాబాద్ శివార్లలోనూ జరుగుతున్న సహాయక చర్యల్లో హైడ్రా తలమునకలై ఉంది. ఇదే కారణంగా హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ పడింది. హైడ్రా కూల్చివేతలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. అంటే తెలంగాణలో తుఫాను పూర్తిగా ఆగిపోయిన తర్వాత, వరదల ఉధృతి తగ్గి సహాయక చర్యలకు నిలుపుదల వేసిన తర్వాత మళ్ళీ హైడ్రా తుఫాను హైదరాబాద్ పరిసరాల్లో విరుచుకుపడబోతోంది. అంటే మళ్ళీ కూల్చివేతలు ఖచ్చితంగా జరుగుతాయి. నిజానికి హైడ్రాకు బ్రేక్ పడలేదు. హైడ్రా బిజీగా ఉంది. హైడ్రా సహాయక చర్యల్లో ఉంది. రంగనాథ్ క్షేత్రస్థాయి పరిశీలనలో ఉన్నారు. అందుకే హైడ్రాకు కాస్త విరామం లభించింది. కానీ హైడ్రా ఆగేది లేదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వరద పరిశీలన ఉన్న సమయంలో కూడా హైడ్రా గురించి మాట్లాడారు. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే హైడ్రా ఆగేది లేదు. హైడ్రా తన పని తాను చేసుకుపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. సో బడా బాబులు, చెరువులను ఆక్రమించుకున్న కబ్జాదారులు, ల్యాండ్ గ్రాబర్లు, ప్రభుత్వ భూముల్ని మింగేసిన గద్దలు రిలీఫ్గా ఉండకండి. హైడ్రా వస్తుంది. హైడ్రాకు తాత్కాలిక బ్రేక్ మాత్రమే. హైడ్రా ఖచ్చితంగా వస్తుంది. హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుంది. రేపో మాపో, అంటే ఈ తుఫాను వెలిసిన తర్వాత మరో 4 రోజులు పట్టొచ్చు, 5 రోజులు పట్టొచ్చు, రేపైనా కూల్చొచ్చు. హైడ్రా ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. ఎందుకంటే హైడ్రా ఇప్పటికే అనేక భవన సముదాయాల రికార్డులను అన్నిటినీ లిస్ట్ అవుట్ చేసింది. అంటే హైడ్రా ఏ క్షణంలోనైనా విరుచుకుపడవచ్చు. సో ఖచ్చితంగా హైడ్రా మళ్ళీ వస్తుంది. హైడ్రా తుఫాను బీభత్సం సృష్టిస్తుంది.